హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై సంచలనం తాజా అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక జీవితాన్ని నిర్దేశించే కీలకమైన ప్రక్రియ పే రివిజన్ కమిషన్ పీఆర్సీ లేదా వేతన సవరణ సంఘం. పెరుగుతున్న ధరలకు, మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా వారి జీతభత్యాలను సవరించడానికి ఈ కమిషన్లను ఏర్పాటు చేస్తారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు 11 పీఆర్సీలు అమలయ్యాయి. వాటి ప్రస్థానం, ఉద్యోగులపై వాటి ప్రభావం మరియు 12వ పీఆర్సీ కోసం ఎదురుచూపులపై ఈ సమగ్ర విశ్లేషణ. పీఆర్సీ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత. పీఆర్సీ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను శాస్త్రీయంగా సమీక్షించి ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరణలు సూచించడానికి ప్రభుత్వం నియమించే ఒక నిపుణుల కమిటీ ప్రక్రియ. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నుండి వినతులు స్వీకరించి ఇతర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రివైజ్డ్ పే స్కేల్స్‌ను అమలు చేస్తుంది. ముఖ్య ఉద్దేశ్యం నిర్ణీత కాలంలో అనగా సాధారణంగా 5 ఏళ్లకోసారి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలైతే 10 ఏళ్లకోసారి ఈ పెరిగిన కరువు భత్యాన్ని డీఏల మూల వేతనాన్ని బేసిక్‌ని విలీనం చేసి కొత్త బేసిక్ పేరునైతే నిర్ధారించి డీఏను సున్నా చేయడమే వేతన సవరణ ముఖ్య ఉద్దేశము. పీఆర్సీలో ఉపయోగించే ముఖ్యమైన పదజాలం ఏంటంటే బేసిక్ పే. అలవెన్సులు లేకుండా ఉద్యోగికి తప్పనిసరిగా చెల్లించే జీతాన్ని బేసిక్ పే అంటాము. మధ్యంతర భృతి ఐఆర్ ఇంటీరియం రిలీఫ్. పీఆర్సీ నివేదిక అమల్లో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులు నష్టపోకుండా ప్రభుత్వం ఇచ్చే తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని ఐఆర్ అంటాము. ఫిట్మెంట్. కొత్త పే స్కేల్స్‌లో ఉద్యోగులను చేర్చేటప్పుడు పాత బేసిక్ పే, డీఏలపై ఇచ్చే పెరుగుదల శాతం సాధారణంగా ఇది ఐఆర్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో, దీన్ని ఫిట్మెంట్ అంటాము. హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యము. ఉద్యోగి నివసించే ప్రాంతాన్ని బట్టి ఇచ్చే అలవెన్స్‌నే హెచ్ఆర్ఏ అంటాము. మాస్టర్ స్కిల్స్. వివిధ క్యాడర్ల ఉద్యోగులందరికీ వర్తించేలాగా రూపొందించిన ఒక సమగ్ర వేతన శ్రేణి మాస్టర్ స్కేల్. నోషనల్ పీరియడ్. పీఆర్సీ అమలు తేదీకి ఆర్థిక ప్రయోజనాలు నగదు రూపంలో చెల్లించే తేదీకి మధ్య ఉన్నటువంటి కాలం. ఈ కాలంలో రిటైర్ అయిన వారికి ఆర్థిక నష్టం జరుగుతుంది. సో, దీన్ని నోషనల్ పీరియడ్ అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీల ప్రస్థానం చూసుకున్నట్లయితే 1958 నుంచి 2024 మధ్య కాలంలో ఇక్కడ టేబుల్‌లో అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, 1వ పీఆర్సీ అమలు తేదీ వచ్చేసి 1 నవంబర్ 1958 అమలు తేదీ అన్నమాట. ఫస్ట్ పీఆర్సీ అనేది. సో, కమిటీ లేదా కమిషనర్ ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి కమిషనర్‌గా అయితే వ్యవహరించి ఉన్నారు. అప్పటి ఫిట్మెంట్ లేదా వెయిటేజ్ సర్వీస్ ఆధారిత వెయిటేజ్ అయితే ఇచ్చేవారు. సో, ఉద్యోగులకు లాభదాయకంగానే అయితే ఉంది. అలాగే రెండవ పీఆర్సీ గనక చూసుకున్నట్లయితే మనకు 1969 జూన్ 1వ తేదీన అమలు తేదీ అన్నమాట. ఇక్కడ కమిటీ లేదా కమిషనర్ జస్టిస్ ఎన్‌డి కృష్ణారావు గారండి. సో, జస్టిస్ ఎన్‌డి కృష్ణారావు గారైతే కమిషనర్‌గా వ్యవహరించారు రెండో పీఆర్సీలో. సో, ఇక్కడ కూడా సేమ్ ఫిట్మెంట్ లేదా వెయిటేజ్ వచ్చేసి సర్వీస్ ఆధారితంగా వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉద్యోగులకు మేలు చేసింది. అంటే లాభదాయకంగా అయితే ఉంది. ఇక మూడవ పీఆర్సీ చూసుకున్నట్లయితే మూడవ పీఆర్సీ 1974 సంవత్సరం జనవరి 1 నుంచి అమలైంది. ఇక్కడ ఫిట్మెంట్ 5% అయితే ఇవ్వడం జరిగింది. మొదటిసారి ఫిట్మెంట్ విధానాన్ని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. థర్డ్ పీఆర్సీలో. అది కూడా అమలైన తేదీ 1974 జనవరి 1న. ఇక నాలుగవ పీఆర్సీలో చూసుకున్నట్లయితే 1978లో ఇంప్లిమెంట్ అయింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 1978 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు తేదీ అన్నమాట. ఇక్కడ కూడా సర్వీస్ ఆధారిత వెయిటేజ్ అయితే ఇచ్చారు. సో, ఉద్యోగులకు ఇది మేలేనా అంటే పే గ్రేడ్‌లను బట్టి వెయిటేజ్ ఇచ్చారు. లాభదాయకంగా అయితే ఉండేది.
ఇక ఐదవ పీఆర్సీ అనేది జూలై 1, 1986న అమలు చేయడం జరిగింది. ఇక్కడ కమిటీ మెంబర్‌గా కమిషనర్‌గా కె. సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారు కమిషనర్‌గా పీఆర్సీ కమిషనర్‌గా వ్యవహరించారు. ఇక్కడ 10% ఫిట్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ రూ. 75 ఐఆర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ పెన్షనర్లకు అదనపు ఫిట్‌మెంట్ కూడా ఇచ్చారనమాట. రూ. 75 అదనంగా కూడా ఈ యొక్క ఐఆర్ ఇవ్వడం జరిగిందనమాట. ఫిట్‌మెంట్ కూడా అదనంగా ఇచ్చారు. 10% ఫిట్‌మెంట్ అండ్ హాక్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆరవ పీఆర్సీ అండి. ఆరవ పీఆర్సీ అనేది 1993 జూలై 1వ తేదీన అమలైంది. ఇక్కడ కమిషనర్‌గా డి. శంకర గురుస్వామి ఐఏఎస్ గారు వ్యవహరించారు కమిషనర్‌గా. ఇక్కడ ఫిట్‌మెంట్ 10% ఇవ్వగా కనీసం రూ. 100 అయితే ఇచ్చారనమాట. ఇక వారి బేసిక్‌ని బట్టి 10% ఫిట్‌మెంట్ అయితే ఇచ్చారు. తొలిసారి ఇక్కడ మాస్టర్ స్కేల్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఆరవ పీఆర్సీలో. ఇక ఏడవ పీఆర్సీ అండి. 1998లో జూలై 1, 1998న కమిషనర్‌గా ఆర్‌కేఆర్ గోనెల ఐఏఎస్ గారైతే వ్యవహరించారు. ఇక్కడ 25% ఫిట్‌మెంటు, 11% ఐఆర్ అయితే ఇవ్వడం జరిగింది. ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ ఎక్కువే ఉండాలండి. కానీ చరిత్రలో ఒకసారి మనకు రివర్స్ అయింది. ఇక్కడ ఉద్యోగులకు సంతృప్తికరంగానే ఉంది అనమాట. ఉద్యోగులకు మేలా కాదంటే సంతృప్తికరం. ఇక ఎనిమిదవ పీఆర్సీ అనేది 2003 జూలై 1 నుంచి అమలైంది. ఇక్కడ కమిషనర్‌గా సి. రంగరాజన్ గారు వ్యవహరించారు. ఇక్కడ ఐఆర్ 8.5% ఇవ్వగా 16% ఫిట్‌మెంట్‌నైతే ఇచ్చారనమాట. ఇది కూడా ఉద్యోగులకు మేలు చేసింది అనే చెప్పాలి. ఎనిమిదవ పీఆర్సీ. తర్వాత తొమ్మిదవ పీఆర్సీ. ఇది 2008 జూలై 1న ఇంప్లిమెంట్ అయింది, అమలైంది. దీనికోసము కమిషనర్‌గా సిఎస్ రావు ఐఏఎస్ గారైతే వ్యవహరించారు. ఇక్కడ 39% ఫిట్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. 37% ఐఆర్ ఇచ్చి 39% ఫిట్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది రెండవ అతిపెద్దది అనుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 దఫాలుగా ఐఆర్ మంచి ఫిట్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. తొమ్మిదవ పీఆర్సీ చాలా మేలు చేసిందని చెప్పొచ్చు. తర్వాత 10వ పీఆర్సీ 2013 జూలై 1న ఇంప్లిమెంట్ అయింది. పీకే అగర్వాల్ ఐఏఎస్ గారైతే కమిషనర్‌గా వ్యవహరించారు. ఇది గత చంద్రబాబు గారి ప్రభుత్వ కాలంలో అండి. ఫిట్‌మెంట్ అత్యధికంగా ఇచ్చినటువంటి పీఆర్సీ ఏదైనా ఉందంటే అది 10వ పీఆర్సీ అనే చెప్పవచ్చు. ఇక్కడ ఐఆర్ 27%, ఫిట్‌మెంట్ 43% అయితే ఇవ్వడం జరిగింది. విభజిత ఏపీలో తొలి పీఆర్సీ అనమాట ఇది 10వ పీఆర్సీ. ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూరిందని చెప్పొచ్చు. ఎప్పుడే గానీ ఇంత లబ్ధి లేదు. చరిత్రలో మొదటిసారి ఇంత ఫిట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక 11వ పీఆర్సీ 2018 జూలై 1 నుంచి అమలు కావాల్సి ఉంది. ఇక్కడ కమిషనర్‌గా అశుతోష్ మిశ్రా ఐఏఎస్ గారైతే వ్యవహరించారు. ఫిట్‌మెంట్ ఇక్కడ చూడొచ్చు. ఫిట్‌మెంట్ తక్కువ ఉంది, ఐఆర్ ఎక్కువ ఉంది. చరిత్రలో తొలిసారి ఇది ఇలా రివర్స్ అయితే జరిగిందనమాట. అందుకే దీన్ని రివర్స్ పీఆర్సీ అని కూడా అభివర్ణిస్తాము. ఈ 23% ఫిట్‌మెంట్, 27% ఐఆర్. చరిత్రలో తొలిసారి ఐఆర్ కన్నా ఫిట్‌మెంట్ తక్కువ రివర్స్ పీఆర్సీగా అయితే విమర్శలు ఎదుర్కొందనమాట ఉద్యోగుల చేత. 11వ పీఆర్సీ ఒక చేదు అనుభవము. పీఆర్సీ ఉద్యోగుల చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను పక్కన పెట్టి చీఫ్ సెక్రటరీ కమిటీ నివేదిక ఆధారంగా అమల్లో ఉన్నటువంటి 27% ఐఆర్ కంటే తక్కువ 23% ఫిట్‌మెంట్ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. అంతేకాకుండా 5 ఏళ్ల పీఆర్సీ విధానానికి మంగళం పాడి 10 ఏళ్లకు మార్చాలని చూడటము చలో విజయవాడ వంటి చారిత్రాత్మక ఉద్యమానికి దారితీసింది. పెన్షనర్లకు మేలు చేసి అడిషనల్ క్వాంటమ్ స్లాబ్‌లను కూడా దారుణంగా తగ్గించారు. 12వ పీఆర్సీ కోసం నిరీక్షణ. ప్రస్తుత పరిస్థితి. నియామకంలో జాప్యం. 12వ పీఆర్సీ జూలై 1, 2023 నుంచే అమలు కావాల్సి ఉన్నా ఇప్పటికీ కమిషన్ నియమించలేదు. గత ప్రభుత్వం నియమించిన కమిషనర్‌ను కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీనామా చేశారు. తక్షణ డిమాండ్లు. 18 నెలల కాలాతీరం
జరిగినందున కమిషన్ నివేదికలో వచ్చేలోపు ఉద్యోగ పెన్షన్లకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉన్న హామీ. పెన్షనర్ల ఆశలు 12వ పీఆర్సీలో కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 135 నెలలకు పరిమితం చేయాలని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్లను 10వ పీఆర్సీ లేదా తెలంగాణ తరహాలో పునరుద్ధరించాలని, ఫ్యూనరల్ ఛార్జెస్ను పెంచాలని పెన్షనర్లు అయితే ఆశిస్తున్నారు. సో పీఆర్సీ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇక దశాబ్దాల పొరపాటుతో సాధించుకున్నటువంటి హక్కులను, ప్రయోజనాలను కాపాడుకుంటూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెరుగైన వేతనాలను సాధించడం ఉద్యోగ పెన్షనర్ల ముందున్న కర్తవ్యం. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ల న్యాయమైన ఆకాంక్షలను గౌరవించి తక్షణమే 12వ పీఆర్సీని నియమించి మధ్యంతర వృత్తిని ప్రకటించి వారిలో నెలకొన్న అనిశ్చితిని తెరదించాలని అయితే అందరూ ఆశిస్తున్నారు.